నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తలపోటుకున్నాడో వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా 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 మునికోలలకు ఎదురు తందుటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబానో లాబానో లాబానో, నా యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని మాట్లాడావా నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను. నేను సంపుదామని వచ్చాడు. ఫరో 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 ఫరో, ఎంత ధైర్యంరా నీకు? నా దాసుడైన అబ్రాహాం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, సస్తావు. నాకు తెలియదయ్యా. కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా ఆయన భార్యతో పాటు నా దగ్గర ఉన్న ఇంకో మనిషిని కూడా చెబుతానయ్యా, దండం పెడుతున్నాను, నేను చేయొద్దయ్యా. అభిమేలకు, ఎవరు అభిమేలకు? నువ్వు సస్తావు దేవా. ఎవరుండ్రా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాహాము, నా ప్రవక్త. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు? రాజు అయితే నువ్వేం ఇదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమి, వాడవు దేవా. ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నాకు తెలియదయ్యా. చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ తినలా. అన్నని చెప్పిందయ్యా, లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్నీ ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకైనా నీకు దండం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా. పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు నా ప్రవక్త.